హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎటువంటి సాసులు వేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. వాటిని వెంటనే మిక్స్ చేయకుండా 1 మినిట్ అయిన తర్వాత మిక్స్ చేయాలి. మరి ఓవర్గా మిక్స్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్లో అంతగా తగలవండి. సో కొంచెం పెద్ద పీసెస్గా ఉండేలాగానే మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి తగ్గ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్, ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. వెజిటేబుల్స్ మరీ ఓవర్గా కుక్ చేయకూడదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికాన్ని మనం స్టార్టింగ్ వెజిటేబుల్స్తో పాటు వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. సో ఈ వెజిటేబుల్స్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే సాల్ట్ వేసుకొని రైస్ని ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటికీ తగినట్టుగా మనం 2 టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా మిక్స్ చేసిన రైస్ అనేది విరిగిపోతుందండి, చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎటువంటి సాసులు వేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సాస్ ప్లేస్లో మనం ఇక్కడ లెమన్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. లెమన్ యాడ్ చేసుకున్న మన ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం అప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే హెల్తీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.